వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా పూసా. అందరికీ హ్యాపీ బోనాలు. మేము ఈసారి బోనాల పండుగ జరుపుకోవడానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. వీళ్ళందరూ మా కజిన్స్, రిలేటివ్స్, ఇంకా మా ఫ్యామిలీ అంతా. ఊరు అంతా ఊరేగింపుతో అంగరంగ వైభవంగా బోనాలు పండుగ సంబరాలు జరుగుతున్నాయి. అలానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా డప్పులతో వచ్చి ప్రతి ఇంటి నుండి బోనం తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళారు. లష్కర్ బోనాలు జాతర అంటేనే చూడడానికి ఎక్కడెక్కడనో నుండి భక్తులు వస్తారు. ఇలా మేము అయితే 3 బోనాలు చేస్తాం. వాటికి పసుపు, కుంకుమ, వేపాకు, పువ్వులతో అలంకరించి ఇలా దీపం వెలిగించి తీసుకొని వెళ్తాం. ఇలా బోనాల ముందు మేక కానీ కోడి కానీ అమ్మవారికి చూయిస్తారు. ఇలా బోనం తీసుకొని ఇంటికి పెద్దవాళ్ళు ఎత్తుకునే వాళ్ళ తలపై పెట్టి టెంపుల్ దగ్గరికి తీసుకొని వెళ్తాము. ఇలా బోనం ఎత్తుకున్న వాళ్ళకి సాకపోసి మొక్కుతారు. టెంపుల్ లోపలికి వెళ్ళి గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి దగ్గర బోనం చూపించి అక్కడ బోనంలో తెచ్చిన మనము నైవేద్యం తీసుకొని అమ్మవారికి సమర్పిస్తాము. దేవుడిని మొక్కి ఇలా బోనం సమర్పించుకొని అందరం కలిసి ఇలా కాసేపు కూర్చొని దేవుడిని మొక్కుకున్నాం. ఇక్కడ చూడండి అమ్మవారిని ఇలా ఎలా అలంకరించారో. కన్నుల పండుగగా ఉంది ఇలా అమ్మవారిని చూస్తూ ఉంటే. మన 2 కళ్ళు సరిపోవు అమ్మవారిని అలా చూడడానికి. ప్రతి గుడి అయితే ఇలా అందంగా అలంకరిస్తారు. ఇక అమ్మవారి రూపంనైతే చాలా అందంగా అలంకరించారు. ఇలా ప్రతి ఒక్క భక్తులు ఇలా అమ్మవారికి బోనం ఎత్తుకొని సమర్పిస్తారు. ఇక్కడ చూడండి త్రిశూలాన్ని ఎంత అందంగా అలంకరించారో. చూడడానికి కన్నుల పండుగలాగా ఉంది. ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత నిండుగా అలంకరించారో. చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారిని చూడగానే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.